వెరీ బెస్ట్ చెప్పేస్తూ అండ్ అంబాజీపేట అప్పుడు కలవడం జరిగింది నితిన్ ప్రసన్న గారు. అమ్మో, ఆయన చాలా బాగా విలనిజం చూపించగలుగుతారు. అందుకనే ఈ చిత్రంలో కూడా ఆ నెగటివ్ షేడ్ లో మనందరికీ కనిపించబోతున్నారు అనమాట. సో చిత్రం ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి బోలెడన్ని ఈవెంట్లు ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కూడా చేసి బోలెడన్ని సార్లు మిమ్మల్ని కూడా కలవడం జరుగుతుంది. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. కిరణ్ లాగే బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. దివ్యభారతి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. పాప ప్రస్తుతానికి అంతే అండి. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. ఒక్క నిమిషం అండి. ఫోటో జర్నలిస్ట్ కొంచెం జరిగితే ఛానల్స్ ఏం లేదు, ఛానల్స్ కోసం. సో అయితే చెప్పండి. ఓకేనా? ఓ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎవరు కావాలన్నారు? ప్రొడ్యూసర్ అండ్ దివ్య అండ్ నితిన్ గారు. ఓకే, డన్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ యూ అండి. ప్రేమ్ కృష్ణ గారు మాట్లాడతారు. సార్ మధ్యలోకి రండి, ఇక్కడికి రండి సెంటర్కి. నేను రవీందర్ రెడ్డి అండి. ఈ మూవీ మాస్ ఎంటర్టైనర్గా తీసామండి. చాలా చంద్రశేఖర్ రెడ్డి చాలా కష్టపడ్డాడు ఈ మూవీలో. నేను ఓన్లీ బ్యాక్ స్టేజ్ సపోర్ట్ చేశాను అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ హ్యాస్ వర్క్ వెరీ హార్డ్ అండ్ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ జై అండ్ గుడ్ లక్ మీకు కూడా. హలో ఎవరిబడి, కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా ఎందుకంటే ఇది చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. వేదిక నిర్వహించిన అందరికీ, ప్రొడ్యూసర్ నాతో పాటు కో ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ దివ్యభారతి గారికి వచ్చినందుకు, అండ్ దెన్ నితిన్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ టీజర్ చూసారు కదా, రిలీజ్ చేశారు దిల్రాజు గారు. ఎంత బిజీ ఉన్నా ఆయనకి కొంచెం ఇప్పుడు గోటే వస్తున్నాడు కదా హైదరాబాద్కి, ఆ ప్రోగ్రాంలో సీఎం గారితో కొంచెం అర్జెంట్ వర్క్ పడితే ఆయన ఆఫీస్కి పిలిచి మరీ చేయించారు. సో ఆయనకి థ్యాంక్స్. ఎస్పెషలీ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్ చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ అద్భుతంకి మీరు చాలా బాగా ఆదరించారు, మంచి రేటింగ్ ఇచ్చారు. పెద్ద సక్సెస్ అంటే ఎంత మేము వర్క్ చేసామో దాన్ని ప్రజల్లోకి ఓటీటీలో రిలీజ్ అయినా మీరు చాలా దాన్ని కరెక్ట్ జడ్జ్ చేశారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మళ్ళీ నా సెకండ్ మూవీకి అయితే ఐ డెంట్ ఎక్స్పెక్ట్. మీరు చాలా మూవీస్కి చాలా తక్కువ రేటింగ్ ఇస్తారని అందరూ అంటారు, కానీ నాకు టెనెంట్కి మాత్రం జెన్యూన్గా ఇచ్చారనిపించేది. ఎందుకంటే నేను అప్పుడు అనిపించారు మీడియా మిత్రులు రివ్యూస్ రాసేవాళ్ళు చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో రివ్యూస్ ఇస్తారనిపించింది. ఎందుకంటే ఆ మూవీ మేము చాలా చిన్న సబ్జెక్ట్ మీద చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉండే, 4-5 మెసేజెస్ ఉండే మూవీలో. అవన్నీ మీరు నిజంగా అబ్జర్వ్ చేశారు. అంటే సినిమాని నిజంగా మీరు చూసి దాన్ని గురించి రాయడం అనేది, మీరు ఇలానే ఉండండి ప్లీజ్, ఇలానే మీరు రీడింగ్స్ ఇస్తుండండి. ఎందుకంటే కరెక్ట్ మూవీస్. ఆ తర్వాత నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను, వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు. సో తీయాలని పెట్టాలని ఫోర్స్ఫుల్గా సినిమాలు తీసి ఫోర్స్ఫుల్గా ఎంజాయ్ చేస్తుండా లేదా, కమర్షియాలిటీ తర్వాత ఆలోచిస్తా. కానీ ఈ సినిమాకి నాకు నిజంగా బ్యాడ్ టీమ్ దొరికింది. జనరల్గా మనం వింటాము కృష్ణనగర్లో అట్లా చిన్న చిన్న సినిమాలు 50 లక్షలకు 60 లక్షలు చేసేసి జనాలని పైసలు తీసేసుకొని ఇంకా ఆ సినిమాని ఫినిష్ కాదు. ఒక 100 సినిమాల్లో మనకు 70 సినిమాలు కూడా సగంలోనే ఆగిపోతాయి. తర్వాత ఒక 20 సినిమాలు రిలీజ్కి వచ్చుకోవు, ఇంకా పెద్ద బ్యానర్సే రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మనం వింటాము. నాతోనే అలా అయినప్పుడు నాకు చాలా 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 ఓర్పు నేర్పు చూపించాను. ఎన్నోసార్లు టీమ్స్తో కూర్చొని మాట్లాడిన, మెయిన్ క్యాండిడేట్స్తో మాట్లాడిన, ఇలా జరుగుతుంది అని చూపించా, అన్నీ చెప్పాను. సహకరిస్తామని కూడా ప్లస్ చాలా జరిగినాయి. ఇంకా నేను ఈ టైంలో అన్నీ చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ అవుట్ అండ్ ఐ హ్యావ్ ఎ న్యూ టీమ్ హూ హ్యావ్ ప్రూవ్డ్ మీ దట్
సో అలా ఈ సార్ కొత్తోళ్ళని ఫస్ట్ టైం సినిమాని ఇందాక స్టేజ్ కిందని పిలిస్తే సార్ మీరు మాట్లాడండి రమ్మని చెప్పి స్టేజ్ పిలిచారు. అదర్వైజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు నాకు ఇప్పుడు చూస్తుంటే తెలిసింది. విజయ్ గారు వాళ్ళ వైఫ్ కూడా రోల్స్ చేశారు. ప్లీజ్ కమ్ మేడం ఒకసారి రండి ప్లీజ్ కమ్. సో ఇప్పుడు తర్వాత వచ్చిన నాకు కనిపించట్లేదు కూడా. పేరు పేరున అందరికీ థ్యాంక్స్. ఓకే. అండ్ ఎస్పెషలీ మ్యూజిక్ పాటలు అంత బాగా అందించిన లియాన్ జేమ్స్ గారికి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ వన్ మోర్ సాంగ్ మనీష్ శర్మ గారు. అదే మూవీ చేసుకుంటున్నారు కదా, అసలు ఎక్కడ 10% 20% మిస్సింగ్ అనిపిస్తే మనీష్ శర్మ గారు దీనికి నాకు చేయూతనిచ్చాను. నిజంగా నేను ఆయన ఈజ్ లెజెండ్. నేను చేస్తారా లేదా అనుకుంటే ఆయన నాది మొత్తం నా స్టోరీ అనగా జర్నీ అనగా బ్రదర్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం బ్రదర్ ఆలోచిస్తున్నా డబ్బులని ఓకే నీకోసం ఇంతకు చేస్తా ఆయన్నే ఆఫర్ చేశాడు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఈ రోజు ఆయన లేట్ అవుట్ ఆఫ్ కంట్రీ, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సరే దిస్ ఈస్ ఆల్సో టీజర్, వీల్ హ్యావ్ మోర్ ఈవెంట్స్ కమింగ్, సో వీల్ హ్యావ్ ఆల్ దెమ్. ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. అండ్ కాశర్ల శ్యామ్ గారు అండ్ సురేష్ బెనిశెట్టి గారు అద్భుతమైన లిరిక్స్. ఇప్పుడు మీరు 3 సాంగ్స్ చూస్తారు, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. సురేష్ బెనిశెట్టి గారు ఒక సాంగ్, అది దివ్య గారి వారి మీద ఎమోషనల్ సాంగ్. ఐ లవ్ దట్స్ ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ ఇన్ ద మూవీ. ఇంకోటి గోట్ మెయిన్ సాంగ్ విచ్ ఇస్ పిక్చరైజ్ అండ్ సుధీర్ గారు. సో దట్ ఈస్ కాశర్ల శ్యామ్ గారు రాశారు. అది కూడా చాలా నెక్స్ట్ బుక్ కమింగ్ 2 లిరికల్ సాంగ్స్ మేము అదే రిలీజ్ చేయబోతున్నాం కమింగ్లో. ఆ తర్వాత టీజర్ ఉంటుంది. అండ్ we are very soon planning to release this movie. As if now I can't announce this thing. Some things are there, we have to finish. Post production అద్భుతంగా వచ్చింది. ఇంకొక 10 డేస్లో అంతా ఫినిష్ అవుతుంది. సో డెఫినెట్లీ 10 to 2 weeks to 3 weeksలో మేము రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అగైన్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం వెయిట్ చేసేందుకైనా ఐఎమ్ రియలీ థ్యాంక్స్. అండ్ యా, బోట్ అలాంటి ఒక బోట్లో నేను కూడా ఉన్నానని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ నాట్ అ బోట్, వీ బిల్ట్ అ వెరీ స్ట్రాంగ్ షిప్. సో నాకు క్యారెక్టర్ స్లోగా వెన్ ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఆఫ్టర్ 1 day, 2nd day అయింది, 3rd day అయింది, స్లోగా నాకు క్యారెక్టర్ అండ్ ద విజువల్స్ అండ్ ద వే ది డైరెక్టర్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ ద షార్ట్స్, సన్నీ గారు హిస్ షార్ట్స్, the team, co-director Swami Garu, and all the direction team till Daksh Varaku, they were like they were binding together. Oka great teamwork కనిపించింది. అండ్ ఆ టీంవర్క్కి కావాల్సిన అవుట్పుట్, అలాంటి ఒక టీంవర్క్లో వస్తున్న అవుట్పుట్ వచ్చింది. I felt really happy, and I enjoyed doing this character. So character కూడా నాకు చాలా I loved it. నాకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో వెంకట్ బాబు అనే క్యారెక్టర్ ఎంత నచ్చిందో, ఎంత క్లోజ్ టు మై హార్టో, ఈ సినిమాలో కూడా ఎంబీ అనే క్యారెక్టర్ ఐ జస్ట్ లవ్ దిస్ క్యారెక్టర్. సో ఐఎమ్ హోపింగ్ మీరు సినిమా చూడండి. ఇఫ్ యూ ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ గాట్ ద గ్లిమ్స్ ఇన్ ద టీజర్. సినిమా చూడండి. ఇఫ్ యూ లైక్ ద ఫిల్మ్, సపోర్ట్ గుడ్ ఫిల్మ్స్. Thank you. Thank you, Nitin. Thank you so much. You'll speak. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఈరోజు మీరు అందరూ వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి దాని అందరికీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్. సో గోట్ నాకు తమిళ్లో బ్యాచులర్ ఎంత ఒక సాలిడ్ డెబ్యూ, అలానే తెలుగులో కూడా నాకు గోట్ ఉంటుంది. స్టోరీ విన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఫుల్లీ కామెడీ. నేను నవ్వినే ఉంటాను ఫుల్ టైం అది వినేటప్పుడు. సో అందుకే నేను గోట్ చేయాలి అని అనుకున్నాను. నేను ఇప్పుడు డెబ్యూ నాకు తెలుగులో చేస్తే అది ఇలానే ఉండాలి. ఎందుకంటే బ్యాచులర్